నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం హన్మకొండ జిల్లా నుంచి పి శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ జిల్లాలోని పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేసే మౌలిక వసతులను గురించి చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ జిల్లాలో అన్ని పోలింగ్ బూతులలో ఓటర్లకు కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పోలింగ్ బూతులలో ఏర్పాటు చేయనున్న త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, ర్యాంప్స్ తదితర సదుపాయాల కల్పనను జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ పరిశీలిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను స్థానిక అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత, కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత, మార్పులు చేర్పుల గురించి స్థానిక బిఎల్ఓలను జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. హన్మకొండ జిల్లాలో పోషణ పక్షోత్సవం ద్వారా పోషకాహార విలువలపై అధికారులు లబ్ధిదారులకు ఎలాంటి అవగాహన కల్పించారు? పోషకాహార సమస్యలు తలెత్తకుండా మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సీతా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలు, తక్కువ బరువు స్థితి నుంచి సాధారణ స్థాయి ఉన్న పిల్లలు మంచి ఆరోగ్య స్థాయికి చేరుకునేందుకు అధికారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడంతో పాటు వారి తల్లిదండ్రులకు అవగాహనను కూడా కల్పిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ ఆధ్వర్యంలో అధికారులు జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటర్ను ఎన్నికల్లో ఓటు వేసే విధంగా అధికారులు స్వీప్ ద్వారా చైతన్యపరుస్తున్నారు. స్వీప్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు అధికారులు ఓటర్ చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, ఓటర్ చైతన్యంపై అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలని చేపట్టాలని అధికారులకు శ్రద్ధా శుక్లా సూచించారు. క్షయవ్యాధి నివారణకు హన్మకొండ జిల్లాలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? హన్మకొండ జిల్లాలో క్షయవ్యాధి నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. 2 వారాలకు మించి దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి మందగించడం, ఛాతీలో నొప్పి, తెమ్మడలో రక్తం చారలు కనబడడం ఈ వ్యాధి లక్షణాలు. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు జిల్లా ప్రజలకు సూచిస్తున్నారు. 2025 నాటికి మన దేశం నుంచి క్షయవ్యాధిని దూరం చేయాలనే లక్ష్యంతో క్షయ నిర్మూలన కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్షయకు కారణమైన సూక్ష్మజీవి గాలి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దీనిపై అధికారులు ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు లక్షణాలు ఉన్నట్టయితే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ పిల్లలు పుట్టగానే BCG వ్యాక్సిన్ ఇవ్వాలని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి అడ్డుగా చేతి రుమాలను పెట్టుకోవాలని, ఎక్కువగా ప్రోటీన్ పదార్థాలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయవద్దని, 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్నట్టయితే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, ప్రాథమిక దశలో గుర్తించి సక్రమంగా మందులు వాడితే క్షయవ్యాధి నుంచి నివారణ పొందవచ్చని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదగడానికి జిల్లా అధికారులు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు? దివ్యాంగులు అటు సమాజంలోనూ ఇటు కుటుంబంలోనూ వివక్షకు గురవుతూ తీవ్ర నిరాశతో ఉంటూ మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వారికి చేయూతనిచ్చి మానసిక, శారీరక దృఢత్వానికి కృషి చేయడంతో పాటు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా రాయితీ రుణాలు అందించేందుకు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,000 నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 21 యూనిట్లు ఉండగా అందులో 50,000కు సంబంధించిన 18 యూనిట్లు, లక్షకు సంబంధించిన 1 యూనిట్, 2 లక్షలకు సంబంధించిన 1 యూనిట్, 3 లక్షలకు సంబంధించిన 1 యూనిట్ చొప్పున దివ్యాంగులకి అధికారులు మంజూరు చేశారు. అయితే 50,000 రుణాలకు 100% సబ్సిడీ ఉండగా, 1,00,000 రుణానికి 80% సబ్సిడీ, 2 లక్షల రుణానికి 70% సబ్సిడీ, 3 లక్షల రుణానికి 60% సబ్సిడీని అధికారులు దివ్యాంగులకు అందిస్తున్నారు. అధికారులు రుణాలు మంజూరు చేయడంతో దివ్యాంగులు సొంతంగా చిరు వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. ఇదండి హన్మకొండ జిల్లా నుంచి పి శ్రీనివాసరావు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.